కింద వారందరూ కూడా పైకి వచ్చి శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చొని మీ యొక్క సంకల్పాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ, ఇప్పటిదాకా భజన బృందం ఒక అద్భుతంగా మీరు గమనించారు. వారు భజన చేస్తూ ఉంటే మన స్వామి వారు సూక్ష్మ రూపంలో గొలగముడి గొల్లపూడి చక్కగా ఆనందిస్తున్నారు. ఇంకా చేయదమ్మా ఒక 10 నిమిషాలు వారు వారం వారి యొక్క ఆ పాడే విధానంలో వాయిస్ అద్భుతంగా ఉంటుంది. అది స్వామి దయ. వాక్కు ఇచ్చేవాడు అగ్నిదేవుడు, ఇంప్లిమెంట్ చేసేది సరస్వతీ మాత. సకల దేవతా స్వరూపుడైనటువంటి మహానేశ్వరం గారు ప్రజల మధ్య తిరిగిన ఒక మహనీయ చక్రవర్తి. మరి శ్రీ విశ్వావసన సంవత్సరం శుభ కార్తీక మాసం చివరి శనివారం శ్రీ స్వామి భక్తులకు సన్నిధికి యూట్యూబ్ ద్వారా మన మందిరాన్ని ప్రచారం, సమస్త మందిరాలు వెంకటేశ్వర మందిరం ఎక్కడ ఉంటే అక్కడ రఘునాథ్ గారు వాడినట్టే యూట్యూబ్ ద్వారా సకల ప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వెంకటేశ్వరం గుళ్ళు ఉన్నాయి, అక్కడ ఏమి జరుగుతుంది, ఆ మందిర స్వభావం ఏమి, అక్కడ జరిగే కార్యక్రమ వివరాలు వారు సమస్త తెలుగు ప్రజలందరికీ అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, న్యూజిలాండ్లో ఉన్న, లండన్లో ఉన్న వాళ్ళందరికీ క్షణాల్లో తెలిసిపోతున్నాయి. అందుకే అమెరికా దేశంలో కూడా స్వామి గారి ఫోటోలు పెట్టుకొని వెళ్ళేటప్పుడు నమస్కరించి వాళ్ళ ఉద్యోగ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు మన ప్రజలు. మరి ఈ చివరి శనివారం మీ అందరికీ శ్రీ వేదాంజనేయ సహిత భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి శుభాశిష్యులు మీ అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ, ఇప్పుడు మన గురువు గారు మహేశ్వర గారు కుమార ప్రభుత్వంలో గురువు గారు హెడ్ మాస్టర్ గారు ఉన్నప్పుడు మన వెంకటేశ్వర వారు ఆ ఊరు తరచుగా వస్తూ ఉంటారు. అప్పుడు స్వామి గారిని చూసి మాట్లాడి వారి విద్యాసలు విద్యార్థులు వెంకటేశ్వరాన్ని తెలిస్తే పొందుతారు. మీరు మనస్ఫూర్తిగా మా ఇంటికి వెళ్ళి స్వామి మా ఇంట్లో సోఫాలో కూర్చున్నారు అని మన మనస్సులో ఏకాగ్రతగా త్రికరణ శుద్ధిగా స్వామిని కలిస్తే ఆ సోఫాలో కూర్చున్నట్టు ఉంటారు స్వామి. ఏ సమస్యలు వచ్చినా మనం విడిగి రాలేని రోజుల్లో కూడా ఏ సమస్యలు వచ్చినా స్వామిని తలుచుకుంటే చాలు, ఆ సమస్యకు అతి శీఘ్రంగా పరిష్కారం పెరుగుతుంది. ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం, అనుకోకుండా ఒక రాయి ఉంటుంది, ఒక గుంపులో పడిపోయాం, ఏదో వ్యాపకంలో నడుస్తుంది, వెంటనే అమ్మా అనేటువంటి ఆ శబ్దం అంటాం. అలాగే స్వామిని కూడా ఒక్కసారి తెలుసుకుంటే మనకు కాలికి కానీ మెడకు కానీ ఎలాంటి దెబ్బ ఉండదు. మీరు ఎప్పుడైనా అలాంటి పరిణామం జరిగితే మీరు స్వామిని తెలుసుకోండి. అలాగే మీరు పిల్లవాళ్ళు ఎవరైనా చక్కగా స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఒక్కొక్కసారి ఎక్కడతాడు, చదవడు, హోంవర్క్ చేయడు, గట్టిగా అంటే అయ్యా నీకు ఇంత డబ్బు పెట్టావు, మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో పెట్టావు, నువ్వు చదవరా అంటే ఆ పిల్లవాడికి ఇవన్నీ తెలియదు. నేను చదువుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ మా రోజుల్లో బాల్యంలో చక్కగా ప్రభుత్వ పాఠశాలలు ఉండేది. ఆ రోజుల్లో పడి కాగి సంచులో పుస్తకాలు పెట్టుకొని అక్కడ స్థానికంగా చెప్పులు వేసుకుంటే పిల్లగాళ్ళు అవగాహన వేళలు చేస్తారని మామూలు ఉత్తమాలతోనే 10th క్లాస్ దాకా
ఖచ్చితంగా జరిగిపోయేది. ఆ ఒడ్డు రాళ్ళు వేసవిలో ఒడ్డు కూడా పడదు. ఆ రాళ్ళ మీద రాయబడి ఎంత మనసు చూపించేది. కానీ భగవంతుని దైవంటే కష్టపడితే అవి ఏమని అనిపించవు. మరి ఆ రోజుల్లో బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. అయ్యో మనం స్కూల్ వెళ్తున్నాము, అమ్మా ప్రవర్తన చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, మనం బాధ్యత చదవాలి అని ఆ పిల్లవాడు ప్రతి ఒక్కరు బాధ్యత ఫీల్. ఇప్పుడు తల్లిదండ్రులు వారికి మనకు ఉన్నారైనా మా బిడ్డ చాలా గొప్పవాడు కావాలని మనకు యాంబిషన్ ఉంటుంది. కానీ ఆ యాంబిషన్ ఎవరు పెట్టుకోకూడదు. పెట్టుకునే కొద్దీ మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకే ఆ పిల్లవాడిని దారిలో పడాలని మనం అద్భుత సార్వభౌముడైన ఆ సకల లోకేశ్వరుడు మానవుడు రూపంలో సంచరించిన మహనీయుడు. 1922 ఆగస్టు 24వ తారీఖు అశేష జనవాది. మనందరం మనగాలంటే ఇష్టపడరు, కానీ మనలో రోజు దేవదేవుడైన ప్రజలకు లోకహిత జనలక్ష్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి సశరీరంగా తల్లి శ్వాస ఉండగానే మహాసమాధి పొందిన దివ్యశ్రీ, రాజర్షి, దేవర్షి, సకల ప్రాణికుడు మానవులు అయితే కాదు. ఆ రోజుల్లో స్వామి మలయాళీ ప్రాంత ఉదయగిరి తాలూకా, ఆత్మూరు తాలూకా, రామూరు తాలూకా, అలా రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల్లో స్వామి ఎక్కువగా తిరిగేవారు. ఆ వెలుగులు ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి వైభవంగా ఒక సూచికగా ఎద్దులు, ఆవులు, గొర్రెలు, మేకలు, బర్రెలు ప్రతి ఇంటిలో అదే గొప్ప సంపద. సంతానంతో పాటు ఈ సంపద ఉన్నప్పుడు ఆ కుటుంబాలు, ఆ యోగిళ్ళు, ఆ గ్రామ సేవలు సుసంపన్నమయ్యేది. చూసారా, మన గ్రామీణ వాతావరణం అలాంటి వాతావరణంలో పుట్టిన రైతులు తింటారు మన స్వామి ద్వారా. మరి ఆ విధంగా గ్రామవారు జరుగుతుంటే కొన్ని ప్రాంతాల్లో మీ అందరికీ తెలుసు గాలి గుండు వ్యాధి అని ఒక మహమ్మారి మానవులకు వచ్చేటువంటి పశువుల యొక్క గిట్టలు వస్తుంది. ఎద్దులు పర్టికులర్గా అన్నదాతటువంటి ఆ ఎద్దులు అంటాం. వాటికి గిట్టలు కాచిపోయి చీను బట్టి పురుగులు జరిగితే అవి నడవలేని విపత్కర పరిస్థితుల్లో స్వామికి తెలిసే స్వామి ప్రకారం ఈ భూమి మీద ఏమి జరుగుతుందో స్వామి వారు అవకాశం పెట్టినటువంటి ఒక అద్భుతీయ అనన్య దేవదేవుడు శ్రీ స్వామి వారు. వెంటనే సేవకులతో ప్రేమాపదాన్ని విడిపెడుతున్నాయా అని ఆ రోజులు ప్రణాళిక దాటేయాలంటే వెళ్ళిపోయిన వర్షాకాలం. కానీ స్వామి వారి శిష్యులతో స్వామి కన్నాడు 3 దాటి మన లోతు ప్రవహిస్తుంది. ఎలా పలాలు ఎదురని భయంకరంగా బాధపడుతున్నాయా? అందుకే మూలదేవుడు దేవదేవుడైన వెంకటేశ్వరం గారు అవ్యాజ కారుణ్య సార్వభౌములు. అవ్యాజ కారుణ్య సార్వభౌములు అంటే తెలియకుండానే ఆ జీవుల యందు ఆధ్యాత్మిక ప్రేరణ కలిగిన ఒక దివ్యశ్రీ. వెంటనే స్వామివారు ఒక పంచినటువంటి పౌరేసుకొని ఉంటారు స్వామివారు. అలా రామానాయుడు వెళ్ళాలి. స్వామి నేను నడవలే. స్వామి నడుస్తుంటే ఆ పురాణానికి నాత 2 పాయలుగా విడిపోయి స్వామి ఆగ్రహం వాడు మోకాళ్ళలోకి వచ్చేది. తెలియకుండానే స్వామి అన్నారు, నేను అందరూ కలిసి నాతో వెళ్ళయ్యా అని చెప్పి క్షణాల ఆలోచన చేరి ఆ గ్రామం
వాటి ఆ వస్తువులకు అందులో దారం, ఆ స్వామి దారము ఆ పూలు తీసి కండంతో మంత్రించి వెంటనే ఆ గ్రామ రైతులు కలిసి మీ ఊరు పూలేరు అంటే హద్దులు ఉంటాయి, మీ ఊరి హద్దులో ఆ క్షణంలో వెంటనే అంతనే మరి ఆయన స్వరూపుడు. కానీ ఎవరికి చెప్పేవాడు కాదు, అతి సామాన్యంగా దేవుడు క్షణాల్లో ఆ గాలికి కూడా అది మాయమైపోయి ఆ గుళ్ళ స్వామి దీనంగా నాకు భూమిని నమ్ముకుంటారు. ఆ భూమి పంటను అందరికీ చుట్టాలు తెలుస్తారు. మరి మనం స్వామి వారు ఆకలి అన్నం పెట్టడయ్యా పెట్టడమ్మా, మీరు ఇన్ని వేల ఎరువులు గొర్రెలు దహనం చేస్తున్నాము, ఇన్ని వేలైన ఆవులను ఇస్తున్నాము, సాగర తీరంలో ఉన్న సువిశాల ప్రపంచాన్ని మీరు అంకితంగా చేసినను, ఆకలి ఉన్నవాడిని కూర్చోబెట్టి పట్టు అన్నం పెడితే ఎంత పుణ్యమయ్యా. అలా ఈ అన్నదానం యొక్క విశిష్టత స్వామి వచ్చింది. అది ఆ రోజున అన్నదానం బాగుంది. ఆ ఇరుపైన ఆ చెరువు స్వామి గారు నడుస్తూ ఒక్కరి మీద తిరిగేవాడు. స్వామి శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్కరిద్దరుగా తిరుగుతూ ఇట్లా మలుపు తిరిగే లోపల అక్కడ బావి తిరిగితే నీళ్లు పడతాయి. అది స్వామి చెప్పరు. అక్కడ ఉన్న సేవకుడు శరవణనాయుడు ఎవరో రెసిడెంట్ గారు అయితే ఇక్కడ బావి తిరుగుతాయా నీళ్లు పడతాయి. ఓహో ఇది స్వామి చెప్పారు అంటే ఇది సత్యం. ఇది రోజు బిడ్డలు తెచ్చి అక్కడ బావి తిరిగితే దాదాపు బావి అంచుతంగా నీళ్ళు వచ్చాయి. మరి నీళ్ళు లేని ఆ నిర్జన ప్రాంతం, అటవీ భూములు, కొండ ప్రాంతాలు, మైదాన అలా లక్షలాది బావులు తిరిగి అన్నదాతకు ఆ పంటలు ఎండిపోకుండా కాపాడారు. అలాంటి దేవదేవుడే మన వెంకటేశ్వర స్వామివారి లీలల గురించి చెప్పాలంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం లెక్క పెట్టగలమా? లెక్క పెట్టలేదు. అలాగే సముద్రంలో వచ్చేటువంటి ఉత్తరంగా పరంగా అలలను మనం లెక్క పెట్టలేదు. అలాగే భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్ని లెక్క పెట్టలేదు. అది స్వామి చూసారా, వారి లీలలు మాకు ఉన్నతములు. సో ఇప్పుడు మన గురువు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ నేను మాట్లాడితే మన గురువు గారు వారి స్వామితో తెలియడం కాబట్టి వారి స్వామి రూపం, ఆ ముఖ కవళికలు, ఆ తేజస్సు వారిలో పట్టము కట్టినట్టు పట్టాభిషేకములుగా ఆ శ్రీమన్నారాయణ సింహాసనం మీద అభివృద్ధిస్తే ఎలా ఉంటారు అది మన గురువు గారికి తెలుసు. గురువు గారు అభివృద్ధున్నారు చూడండి. ఆ మౌన మునీశ్వరుడైన దేవదేవుడు మన ప్రతి మాటను మీ అందరినీ గమనిస్తున్నారు. మీరు వచ్చారు, ఏదో ఒక సమస్యకు పరిష్కారం కావాలి, నీ బిడ్డకు ఉద్యోగం కావాలి, నీ బిడ్డ బాగా చదువుకోవాలి, నీ బిడ్డ బాగా సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళి పలానా వాళ్ళ బిడ్డని పెళ్లి తెచ్చుకోవాలి, అలాగే నీ బిడ్డకు వివాహం కావాలి, వివాహమైన తర్వాత నీ బిడ్డకు యోగ్యమైన సంతానం కావాలి. సంతానం లేదు, సత్సంతానం లేదు, సత్సంతానం కావాలి, నీ ఆరోగ్యం బాగుండాలి. ఇలాంటివన్నిటికీ విదేశంగా వెంటనే పలికేటువంటి ఆ భవ్యశ్రీ, ఆ పరిమళ మూర్తి మన స్వామి. అందరూ ముగ్గురు హస్తాలతో ఈ చేతులు కూడా పైకెత్తి ముగ్గురు హస్తాలతో ఓ దేవాది దేవా, ఓ సర్వేశ్వర, ఓ సమర్థనీయమైన నా తండ్రి,
నా కోరికను మన్నింపుమని మనస వాచ కర్మ ఈ దేహమంతా ఆ దేవదేవుని రూపు కనపడేటట్టుగా అనుకోండి. అతి శీఘ్రమే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే కొంతమందికి అతిశీఘ్రంగా దొరుకుతుందా, కొంతమందికి కాలానుగుణంగా మనం గత జన్మలో వేసినటువంటి దోషముల వలన ఈ జన్మలో స్వామి నన్ను మనకి కొంత ప్రక్షాళన చేస్తూ ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ధన్యవాదాలు మీ అందరికీ. శుభాశీస్సులు. కార్తీక దీపోత్సవ అఖండ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమంలో దేవస్థానం వల్లే మీకు కావాల్సినటువంటి సామాగ్రి అందిస్తారు. చక్కగా సాయంకాలం 5:30 అందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాద స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఎప్పుడో మళ్ళీ చెప్పండి. ఈ నెల అమావాస్య కార్తీక అమావాస్య 20వ తారీఖు నాడు సాయంకాలం వేళ దేవస్థానం సన్నిధానం నందు కార్తీక దీపోత్సవ మహోత్సవం అంతరంగ వైభవంగా జరుగుతుంది కావున భక్తులందరూ గమనించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. దేవస్థానం వాళ్ళే మీకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా కూడా సమకూరుస్తారు కనుక చక్కగా సమయానికి వచ్చి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇచ్చేది. ధనాన్ని మించిన ధనము పుణ్యధనము. ఆ ధనము మన వారసులు, మన బిడ్డలు, మన మమ్మలు, మనవరాలు తరాలుగా వాళ్ళను లేవి అనేది ఉండదు. అంత గొప్ప పుణ్యధనాన్ని చెప్పబట్టి సభ్య కాసి అవధూతలలో అగ్రగతులు మన స్వాములారు. గమనించారమ్మా, ధనం వస్తుంది. ధనాన్ని అనుకోండి. నేను కూడా చాలా పది నుంచి చాలా మందిని చూశాను. ఆ ధనము 3 తరాలు ఉంటుంది. 4వ తరంలో ఆ అష్టైశ్వర్యములు పోయి చాలా మంది ఇబ్బందులు పడడం చూశారు. అందుకే ఈ స్థితికి, ఈ నా ధనానికి, ఈ నా గృహానికి నేను నడుస్తున్న ఈ జీవితము ఇది భగవంతుని యొక్క కృప. అన్నం ముద్ద తినేటప్పుడు కూడా మనం మనసులో ఆరాధించాలి. ఇది భగవంతుని యొక్క కృప. నా బాల్యానికి, నా యవ్వనానికి, నా వివాహానికి, ఆ తర్వాత నా బిడ్డలకు ఇవాళ నాకు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చింది భగవంతుడు అని మనం మరవకుండా మన కుటుంబ వారసులకు కూడా అయ్యా భగవంతుడు ఉన్నాడు, ఈ సృష్టి ఒకటి ఉన్నది, అదిగో వెంకటేశ్వర రూపంలో ఒక అవధూత సర్వ రూపంలో ఉన్నారు అని మనం మరవకూడదమ్మా. అలాగే ఈరోజు విశిష్ట అన్నమాట శ్రీ గోళ్ళ వెంకట నారాయణ గారు, శ్రీమతి శైలజ గారు కుమార్తెలు వెంకట రమ్య, లక్ష్మీ ప్రసన్న అమ్మ రెడ్డిలు. వారిని మన గురువు గారు శేష వస్త్రముతో సత్కరించవలసిందిగా ఆ చిన్నాలను అతి శీఘ్రంగా వాళ్ళ సమస్యకు పరిష్కారం దొరికేటట్టుగా శ్రీ స్వామివారు అనుకునేవారని. అలాగే కార్తీక మాసం చివరి శనివారం కాబట్టి ఇంకా శ్రీ ఆదినారాయణ గారు, శ్రీదేవి గారు, వారి కుమారుడు వెంకట సాయి గణేష్, అలాగే రఘుతమ్మ సుబ్బులు గారు, వారిని కూడా గురువు గారు సత్కరించవలసిందిగా కోరుతూ, అలాగే శ్రీ పత్తిపాటి వారి కుమారుడు రామ్ సతీష్, నీలిమ, సుహారి వారిని కూడా రావాల్సిందిగా కోరుతూ, వారిని కూడా మా గురువు గారు శ్రేష్ఠవస్త్రంలో సత్కరించవలసిందిగా కోరుతూ, ఒక్కొక్కసారి అన్నదాతలు స్వామివారి అన్న ప్రసాద వితరణకు ఆర్చులుగా భక్త కోటికి లేమి అనే శబ్దము లేకుండా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. అయితే ఇక
ఇక్కడ మీ అందరి సహాయ సహకారాలు చాలా గొప్పది. ఇది అందరి మందిరం. ఈ మందిరం పెట్టి మా 2015 మార్చి 6, 7, 8 తారీఖుల్లో అశేష జనవాహి. అప్పుడు ఇక్కడ ఏం లేదు, అటవీ ప్రాంతం దాని లేదు. గుడి కట్టిన ప్రజల్లో గాలిపాడు పీఠాధిపతి శ్రీ శ్రీహరిశ్వరుడు వారి యొక్క అమృత హస్తాలతో ఈ దివ్య క్షేత్రం ఆ రోజు విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా అశేష జనవాహి. అంటే రేపు మార్చికి 11 సంవత్సరాలు అవుతుంది. స్వామివారు వరదముడి గొల్లపూడి వచ్చి మీ అందరికీ శుభాశిష్యులు. కళాతీర్థం కుటుంబానికి అందరూ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి హారతులు మన అర్చక స్వాములు వారు, వెంకట గారు, గణపతి గారు అంగరంగ వైభవంగా హారపరుస్తున్నారు. ఆ హారతులను త్రికరణ అది రావట్లేదు. कोई मन माफ करते పెట్టుకున్నాడు $100 కనుకోండి, ఖాళీ లేదు. మీరు $100 కనుకోండి, పెట్టుకున్నారు కదా $100 కనుకోండి, ఖాళీ లేదండి. సారీ
రాకండి వెళ్ళు. రాకండి అమరావతి స్వామి కాలే బయట